కారణండి ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఆలయాలపై దాడుల గురించి మీ అందరికీ కొన్ని విషయాలు తెలియజేయడం కోసం ఇక్కడ నేను రావడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఆలయాలతో పాటు ప్రవీణ్ చక్రవర్తి అన్న వ్యక్తి ఈ రాష్ట్రంలో 600 విలేజెస్ని నేను క్రిస్టియన్ మతంకి కన్వర్ట్ చేస్తానని చెప్పి, హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తానని చెప్పి, చర్చిలే ప్రతి ఊళ్ళో కూడా ఒక చర్చ్ ఉండాలని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ప్రవీణ్ చక్రవర్తి. ఆ ప్రవీణ్ చక్రవర్తి మీద ఎంక్వైరీ చేయమని మేమందరం డిమాండ్ చేసినప్పుడు ఆయన ఎంక్వైరీ చేస్తామని చెప్పి అరెస్ట్ చేసి దగ్గర నెల రోజులు అయిన తర్వాత కూడా ఇవాళ దాకా ఆ ఎంక్వైరీ ఏమైంది, వాటి డీటెయిల్స్ ఏంటని ఇప్పుడు దాకా కూడా ఎటువంటి విషయాలు కూడా బయటపెట్టని ప్రభుత్వం ఇది. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులకి వాటన్నిటికీ కూడా ప్రవీణ్ చక్రవర్తి చేసినటువంటి విధానం ఏ విధంగా ఉందని దగ్గర విదేశాల నుంచి, అంటే జగన్ ప్రభుత్వంలో జగన్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులతో కలిసి పనిచేస్తాడు ఈ ప్రవీణ్ చక్రవర్తి అని అందరికీ తెలుసు. ఆయన బ్యాంక్ అకౌంట్ ఇది ఐసిఐసి బ్యాంక్. ఆయన రాజమండ్రికి చెందిన వ్యక్తి. ఈయనకి కడపలో ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. ఆ బ్యాంక్ అకౌంట్లో ఐసిఐసి బ్యాంకులో 93 కోట్ల రూపాయలు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఈ బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించిన పేపర్ అండి. ఇది మీ అందరికీ కూడా నేను చూపెడుతున్నాను. 93 కోట్ల రూపాయలు ఈ బ్యాంక్ అకౌంట్లో వచ్చాయి, విదేశీ నిధులు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది వాళ్ళ దాకా ప్రభుత్వం ఎటువంటి వ్యవహారం చెప్పదు. తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఎంక్వైరీ విషయాలను కూడా బయటపెట్టదు. అదేవిధంగా ఈ 23 రోజులు నెల రోజులు బట్టి ఆయన జైల్లో ఉన్నా కానీ ఆయన మీద ఎటువంటి విచారణ జరిగింది, ఏం జరిగిందని కూడా ప్రభుత్వం ఇప్పుడు దాకా కూడా గోప్యంగా ఉంచుతుంది. మిగతా విషయాల్లో నీకు అచ్చెన్నాయుడు గారి విషయంలో ఆయన మాట్లాడారని ఒక ఫోన్ రికార్డును బయటపెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జరుగుతున్న వ్యవహారంలో ప్రవీణ్ చక్రవర్తి విషయంలో ఎందుకు ప్రభుత్వం గోప్యం వహిస్తుంది, ఎందుకు ప్రవీణ్ చక్రవర్తి అంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు భయం, ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దాకా కూడా ఎటువంటి వ్యవహారం బయట పెట్టకుండా సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్తే కూడా ఇవ్వకుండా వాళ్ళ దగ్గరే పెట్టుకొని చేయడం జరుగుతుంది. అదేవిధంగా అంతర్వేది దాడి జరిగినప్పుడు మేము అడిగాం సిబిఐ ఎంక్వైరీ చేయమని, ప్రభుత్వం కూడా ఒప్పుకుంది సిబిఐ ఎంక్వైరీ చేయడానికి. సిబిఐ ఎంక్వైరీ చేసి సిబిఐ ఎంక్వైరీ జరిగిందా, ఏం జరిగిందని దాని మీద వాళ్ళ దాకా కూడా ఎటువంటి ఇది చెప్పరు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం హిందూ దాడులు ఒక జిల్లా కాదు, మీరు చూసుకునేటట్టయితే శ్రీకాకుళంలో టెక్కల్లో బుద్ధుడి విగ్రహాన్ని చేతిని ధ్వంసం చేశారు. అదేవిధంగా రామతీర్థంలో మన విజయనగరం రామతీర్థంలో రామాలయానికి రాముల వారి తలని నరికి తీసుకువెళ్ళారు. ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ మర్నాడే నీకు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ జిల్లా పర్యటనకు వెళ్ళి ఆ గుడి సందర్శన చేయడం కూడా జరగలేదు. తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆ రోజున నీకు వెళ్ళి రామతీర్థం వెళ్ళి ఆ గుడిని సందర్శన చేశారో అదే రోజు పోటీగా విజయసాయి రెడ్డి గారు వెళ్తారు. ఇదంతా కూడా మీకు అందరికీ తెలుసు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాతే రామతీర్థంని పట్టించుకోవడం జరిగింది తప్పితే లేదు. దానికి సంబంధించిన విషయంలో మీ అందరికీ తెలుసు. అక్కడ ఉన్నటువంటి చైర్మన్కి సంబంధం అని చెప్పి ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, అలాంటి పెద్ద మనిషిని కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది. ఇవాళ అశోక్ గజపతిరాజు గారి గురించి దేశంలో తెలియని వ్యక్తులు లేరు, అలాంటి వారి గురించి కూడా వాళ్ళు చండాలంగా మాట్లాడారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో జరుగుతున్నట్టుగా కనపడుతున్నాయి. ఇవాళ అక్కడితో ఆకుండా విశాఖపట్నంలో కూడా ప్రతి జిల్లాలో కూడా విశాఖపట్నం దగ్గర నుంచి తూర్పుగోదావరి అంతర్వేది, తర్వాత నెల్లూరులో రాజమహేంద్రవరంలో కొన్ని చోట్ల జరిగినాయి. తర్వాత పిఠాపురంలో దేవాలయాలు స్టార్ట్ పిఠాపురంతో జరిగింది. ఇది పశ్చిమ గోదావరి జిల్లాల తర్వాత నీకు పాలకొల్లులో కూడా జరిగింది, తాళ్లపూడిలో జరిగింది. తర్వాత విజయవాడలో అమ్మవారి గుడి, కృష్ణా జిల్లాకు వచ్చేటప్పటికి విజయవాడలో అమ్మవారి గుడిలో వెండి సింహాలు పోవటం జరిగింది. అదేవిధంగా విజయవాడలో బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి అమ్మవారి
అమ్మవారి సీతా అమ్మవారి విగ్రహం మీద ఇది జరగడం జరిగింది. అదేవిధంగా గుంటూరులో దుర్గా అమ్మవారి విగ్రహాల మీద కూడా జరగడం జరిగింది. అదేవిధంగా నీకు నెల్లూరులో కూడా బిట్రకుండ వెంకటేశ్వర స్వామి రథం దగ్ధం చేయడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఇక మీకు చెప్పడానికి వేయలేదు. ఇవాళ తిరుపతిలో జరిగినటువంటి కార్యక్రమాలు మీ అందరూ చూశారు. ఎందుకంటే ఎంతో విధ్వంసం తిరుపతిలో కూడా జరిగింది. ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారం ఒక జిల్లా కాదు, ఆ జిల్లా కాదు, ఈ జిల్లా కాదు, శ్రీశైలం కర్నూలులో జరిగింది మీరు చూశారు. ఇదే విధంగా ప్రతి జిల్లాలో హిందూ మతం మీద ఒక పద్ధతి ప్రకారం ఒక దాడి చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. హిందూ మనోభావాలను దెబ్బతీయటం కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఒక మతం మీద ఈ విధంగా దాడి జరగడం ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదు. ఇన్ని గుళ్ళ మీద దాడి జరగడం, ఈ విధంగా దాడి జరగడం ఈ 18 నెలల పరిపాలనలో 161 గుళ్ళల్లో దాడి జరగడం జరిగింది. ఇది ఈ ప్రభుత్వం ఏ విధంగా కూడా అధికారంలో కొనసాగడానికి అర్హత లేదు. ఇవాళ దాడులు జరుగుతున్నా కానీ ఎటువంటి భయం లేకుండా ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదేవిధంగా ఈ విధంగా నడుస్తుంటే చాలా చోట్ల పురోహితులకి చాలా అన్యాయం జరుగుతుంది. పురోహితులని చండ్రాకొలతో నెల్లూరులో ఉన్న గుళ్ళో ఒక ఈయన గుడి చైర్మన్ గారు ఆయన చండ్రాకోలతో కొట్టడం జరిగింది. దాని మీద తర్వాత నీకు జరిగిన విషయం మనందరికీ తెలుసు. ఈ విధంగా పురోహితుడు అంటే పురోహితం కోరేవాడు పురోహితుడు అని అంటారు. ఇదివరకు రాజులు ఆ బాధ్యత తీసుకునేవాళ్ళు, తర్వాత ఊళ్ళల్లో నీకు ఊరి ప్రజలు బాధ్యత తీసుకునేవాళ్ళు. ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఆ బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. ఇప్పుడు దాకా బ్రాహ్మణుల మీద 10,000 రూపాయలు పురోహితులకు ఇస్తానన్నారు. అది ఏమైందో తెలియదు. బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు ఎక్కడున్నాయో తెలియదు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణుల కోసం సపరేట్గా ఒక కార్పొరేషన్ పెట్టి బ్రాహ్మణ అవసరాల కోసం మీకు నేను పెడతానని, తర్వాత అర్చక ఫెడరేషన్ కూడా పెట్టి, సంక్షేమ ఫెడరేషన్ పెట్టి అర్చకుల కోసం ఎంతో చేసినటువంటి వ్యక్తి ఆ రోజున ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఇవాళ ఈ నిధులన్నింటినీ కూడా నవరత్నాలకు మారుస్తున్నారు. ఇవాళ ఎండోమెంట్స్ నిధులను కూడా నవరత్నాలకు మార్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఏ మతం నిధులను కూడా అంటుకునే ధైర్యం లేనటువంటి ప్రభుత్వం హిందూ మత నిధులను మాత్రం, ఎండోమెంట్స్ నిధులను, అవసరం వస్తే టీటీడీ నిధులను కూడా మార్చాలని ట్రై చేశారు. మనం అందరం గొడవ చేయబట్టే దాగింది. ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారం దీని మీద హిందూ మతం మీద జరిగే దాడిని మనందరం కూడా ఖండించాలి. ఈ విధమైన దాడులు జరగకుండా ముందు మనం చూసుకోవాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ విధంగా జరగడం మనం ఖండించాలి ప్రతి చోట కూడా అని మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆయన ఫోన్ కాల్ బయటపడ్డప్పుడు ప్రవీణ్ కుమార్ని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకు ప్రవీణ్ కుమార్ని యాక్షన్ తీసుకోవట్లేదు? వాటికి సంబంధించింది ఎందుకు బయట పెడతలేదు? ఎందుకు గౌప్యంగా ఉంచుతున్నారు? దీంట్లో ఎవరు అసలు దోషులు ఎవరు? ప్రవీణ్ కుమార్ అనేవాడు నా ఉద్దేశంలో ప్రవీణ్ కుమార్ అనేవాడు ఒక వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్, దీని వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని, ఈయన అసలు వ్యక్తి కాదని, దీని వెనక నీకు వాళ్ళ ఫ్యామిలీ మనుషులు ఉన్నారేమో అని అనుమానం ఇవాళ రాష్ట్ర ప్రజలు అందరిలో కూడా కలుగుతుంది. ప్రవీణ్ కుమార్ అనేవాడు ఒక బినామీ అని నేను భావిస్తున్నాను. అందుకని ప్రవీణ్ కుమార్ మీద జరిగినటువంటి ఎంక్వైరీని బయట పెడితే అసలు వ్యక్తులు బయటకు వస్తారని కూడా మీకు నేను తెలియజేసుకుంటూ ఆ ప్రవీణ్ కుమార్ ఎంక్వైరీని తక్షణం బయట పెట్టాలి. దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.